అనగనగనగా ఒక రాజ్యంలో ఒక రాకుమారి ఉండేది. తనకి చందమామ అంటే చాలా ఇష్టం. తను రోజు ఆ చందమామను చూస్తూ పడుకునేది. అయితే ఒకరోజు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ చందమామ కావాలని మారం చేసింది. ఆ చందమామ తేకపోతే నేను ముద్దైనా ముట్టనని చెప్పింది. దాంతో ఆ రాజు దిగులు పడి ఏం చేయాలో అర్థం కాక తన మంత్రిని అడిగాడు. ఆ మంత్రి ఒక సలహా చెప్పాడు. ఒక చందమామ లాకెట్ తీసుకొచ్చి రాకుమారి మెడలో వేశాడు. రాకుమారి అది నిజమైన చందమామ అనుకొని దాన్ని వేసుకొని ఆ రోజంతా సరదాగా గడిపింది. రాకుమారి ఆ రోజంతా సంతోషంగా ఉంది. కాకపోతే రాజుకి ఒక దిగులు పట్టుకుంది. ఆకాశంలో చందమామను చూస్తే తనకు చందమామ తెచ్చివ్వలేదు, నన్ను మోసం చేశారు అనుకుంటుంది కదా రాకుమారి అనుకున్నాడు. అదే విషయం రాకుమారిని అడిగితే, అయ్యో నాన్న, ఇప్పుడు మనం ఒక పువ్వు కోస్తే రేపటికల్లా ఇంకో పువ్వు వస్తుంది కదా, అలాగే చందమామ నా దగ్గర ఉంది, మరుసటి రోజుకల్లా ఇంకోటి వచ్చింది అంతే అనేసరికి రాజు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఆ రాకుమారి ప్రశాంతంగా నిద్రపోతుంటే అలాగే చూస్తూ కూర్చున్నాడు. రాకుమారి చాలా సంతోషంగా నిద్రపోయింది ఆ రోజు నుండి.